హాయ్ ఫ్రెండ్స్, ఏలూరులో గంగానమ్మ తల్లి జాతరకైతే మేము వచ్చాము. గంగానమ్మ తల్లి అమ్మవారండి, దర్శనం చేసుకోండి మీరు కూడా. ఈ అమ్మవారి జాతర 7 సంవత్సరాలకు ఒకసారి చేస్తారండి. ఈ అమ్మవారి కోరబండి దగ్గర బొట్టు పెట్టుకోవడానికి అయితే కొన్ని లక్షల మంది అయితే వస్తుంటారు. ఈ వీడియో చాలా కష్టపడి అయితే తీశాను. వీడియో ఫుల్ వరకు చూడండి ఫ్రెండ్స్. శ్రీను చిన్ని 5648 నా యూట్యూబ్ ఛానల్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం ఫుల్ వరకు చూడండి. ఏలూరు పట్టణంలో 7 సంవత్సరాలకి చేసే అతిపెద్ద జాతర అండి ఇదైతే. నేనైతే చాలా కష్టపడి వీడియో తీశాను. వీళ్ళందరూ కూడా కమిటీ వారండి, విఐపీలు. వాళ్ళు లోపలికైతే చాలామందిని అయితే ఎవరు రానివ్వట్లేదు. చూడండి, కోర్ల బండి అండి. ఈ బండిలో అయితే పంబల స్వామి అయితే కూర్చుంటారు. ఈయనైతే ఆ చేటలో ఉన్న బొట్టు అయితే పెడుతూ ఉంటారు. ఆ బొట్టు పెట్టించుకోవడానికి కొన్ని లక్షల మంది అయితే క్యూలో ఉంటారు. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, వీడియో ఫుల్ వరకు. ఆయన్ని చూడడానికి, ఆ బండి ముట్టుకుని బొట్టు పెట్టించుకోవడానికి అయితే కొన్ని లక్షల మంది అయితే ఏలూరు గ్రామంలో ఎదురు చూస్తున్నారండి. నేనైతే ఆ దేవుడి దయ వల్ల మీకు దగ్గరగా వీడియో అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. పంబల స్వామిని అయితే ముందుగా అయితే ఇలా తీసుకువచ్చారండి కోర్ల బండి దగ్గరికి. మీరు కూడా పంబల స్వామిని దర్శనం చేసుకోండి. బొట్టు పెట్టుతున్నాయనండి. ఆ కోర్ల బండిలో కూర్చొని ఊరు మొత్తం అలా తిరుగుతూ ఉంటారు. ఆయన కోసం అయితే చాలా లక్షల మంది అయితే వెయిటింగ్ చేస్తున్నారు. ఏలూరు మొత్తం కూడా రోడ్డు మీదే ఉన్నదండి ఆయన దర్శనం కోసం. ఆయనతో బొట్టు పెట్టించుకుని ఆ కోర్ల బండి ముట్టుకుంటే ఆ గంగానమ్మ తల్లి అనుగ్రహం వారిపై ఉంటుందని నమ్మకం ఉంది అందరికీ కూడా.
సార్ల బండి పైన కోళ్ళు పందులు అవి కూడా వేశారండి, మీరు కూడా చూడండి. ఏలూరు గంగానమ్మ తల్లి అమ్మవారి గుడి అండి. ఈవిడి గంగానమ్మ తల్లి అమ్మవారు. ఇక్కడైతే అమ్మవారి గుడి దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్మవారిని అయితే ఇక్కడ నిలబెట్టారు. ఇలాగ పందిర్లు వేశారు. వీటిని అయితే మేడలు అంటారండి. వినుకొండమ్మ తల్లి, గంగానమ్మ తల్లి, పోతురాజు, మహాలక్ష్మి అమ్మవార్లండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.